నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో పిలిచినదే తడువుగా భక్తులను కరుణించే దైవంగా ప్రసిద్ధి పొందిన సద్గురువుగా షిరిడి సాయినాథుడు ప్రఖ్యాతిగాంచాడు. దత్త సాంప్రదాయంలో శ్రీపాద శ్రీవల్లభుడు, అక్కలకోటు మహారాజు వంటి సాధువుల తర్వాతి క్రమంలో అవతరించి పుణ్యపురుషుడిగా బాబా ఖ్యాతిగాంచాడు. బాబా జీవించి ఉన్న కాలంలో షిరిడి గ్రామం నుండి మొదలైన ఆయన ప్రాభవం ఆయన సమాధి చెందిన తర్వాత దేశం నలుమూలలా విస్తృతంగా వ్యాప్తి చెందింది. ఊరూరా వాడవాడలా బాబాకు ఆలయాలు వెలిశాయి. అలా నిర్మితమైన అనేక ఆలయాలను దైవభక్తిని, సేవా నిరతిని చాటుతూ మానవ సేవే మాధవ సేవ అన్న సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ముందడుగు వేస్తున్న ఆలయం వైదేహి నగర్లో షిరిడి సాయిబాబా ఆలయం. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయం విశేషాలను గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ వనస్థలిపురంలోని వైదేహి నగర్లో ఉన్న షిరిడి సాయినాథుడి ఆలయ నిర్మాణం అనూహ్యంగా జరిగింది. స్థానికంగా ఉన్న కొందరు దేశభక్తి, దైవభక్తి కలిగినటువంటి యువకులు ఓ ఖాళీ స్థలంలో బాబా విగ్రహాన్ని నెలకొల్పి దానికి ఆచ్ఛాదన ఏర్పాటు చేశారు. అలా బాబా గురించి మెల్లమెల్లగా అందరికీ తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు రావటం మొదలుపెట్టారు. ఈ ఆలయానికి వచ్చి బాబాను వేడుకున్న వారికి కోరికలు వెంటనే తీరుతాయన్న సంగతి అందరికీ బాగా ప్రచారం కావటంతో ఆలయం బాగా వృద్ధి చెందింది. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం జయగణవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం. దైవానికి మనం ఏ రూపాన్ని కల్పించుకుంటే ఆ రూపంలోనే కనిపిస్తుందని చెప్పేవారు. దైవానుగ్రహం కలగాలంటే తోటి మానవులకు సేవ చేయడం, తోటి వారిని ఆదరించడం, మంచిగా ఉండడం కంటే మించిన సాధన మరొకటి లేదని బాబా ఎప్పుడూ భక్తులకు చెబుతూ ఉండేవారు. బాబా నివసించి సమాధి అయిన షిరిడీ గ్రామంలోనే భక్తులు ఆయనకు గుడికట్టి పూజించుకోవడం మొదలుపెట్టారు. దాసగణు అనే భక్తుడు బాబా చరిత్రను హరికథగా చెబుతూ ఊరూరా వాడవాడలా ప్రచారం చేయడం వల్ల బాబా ఖ్యాతి షిరిడీ గ్రామం నుండి మొత్తం దేశమంతా వ్యాపించింది. బాబాను నమ్మిన భక్తులకు ఆయన చూపించిన నిదర్శనాలు బాబా పట్ల భక్తుల ప్రేమను రెట్టింపు చేశాయి. నమ్మిన వారికి అండగా నిలిచే దైవంగా ఆయనను నిలిపాయి. ఆ భావనే ఊరూరా వాడవాడలా షిరిడీ సాయికి ఆలయాలు నిర్మించడానికి కారణమైంది. అలా హైదరాబాద్ వనస్థలీపురం వైదేహి నగర్లో నిర్మించిన ఆలయం నేడు ప్రసిద్ధి పొందిన ఆలయంగా మారింది. ఇది చిన్న 95 నుంచి మొదలైంది. అప్పుడు చిన్న బాబాగా కింద ఉండేది. అలాంటిది పైకి వచ్చి అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు సాయినాథుడి యొక్క లీలలు ఇంత అంతా కాదు. వనస్థలిపురం సాయిబాబా టెంపుల్ ఇది చాలా ఆనందకరంగా ఉంటుంది మా అందరి భక్తులందరికీ. అన్నిటిలో పూజలతో సహా అన్ని అభిషేకాలు, పూజలు అన్నీ కూడా మనకి చాలా సంతోషంగా చేసుకుంటాం మేము. రూపధర సాకార నిలయ సాధు జనాపాల రక్షక పాల యోగి రూపధర అభయ ప్రదాయ యోగి రూపధర అభయ ప్రదాయ యోగానంద వరా ఖండ యోగానంద వరా. పిలిచినదే తడువుగా పలికే దైవంగా కలియుగంలో బాబా ఆరాధన పెరుగుతూ వచ్చింది. షిరిడీలో యుక్త వయసులోనే స్థిరపడి అనేక లీలలను ప్రదర్శించిన బాబా తర్వాతి కాలంలో ఒక్క షిరిడీలో మాత్రమే కాక దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎంతో మంది భక్తులకు కోరికొలిచే దైవమయ్యాడు. నమ్మి కొలిచిన వారిని కాపాడే గురువుగా
సర్వధర్మాలను సమభావనతో చూసే తాత్వికుడుగా బాబా వైభవం ఆయన సమాధి చెందిన తర్వాత మరింత పెరుగుతూ వచ్చింది. హైదరాబాద్ వనస్థలీపురంలోని వైదేహి నగర్లో ఉన్న షిరిడీ సాయినాథుని ఆలయ నిర్మాణం అనూహ్యంగా జరిగింది. స్థానికంగా ఉన్న కొందరు దేశభక్తి దైవభక్తి కలిగిన యువకులు ఓ ఖాళీ స్థలంలో బాబా విగ్రహాన్ని నెలకొల్పి దానికి ఆచ్ఛాదన ఏర్పాటు చేశారు. అలా బాబా గురించి మెల్లమెల్లగా అందరికీ తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు రావడం మొదలుపెట్టారు. ఈ ఆలయానికొచ్చి బాబాను వేడుకున్న వారికి కోరికలు వెంటనే తీరుతాయన్న సంగతి అందరికీ బాగా ప్రచారం కావడంతో ఆలయం బాగా వృద్ధి చెందింది. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినావయ్యా, మేము తరించినావయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినావయ్యా, మేము తరించినావయ్యా. 1995వ సంవత్సరంలో హైదరాబాద్ వనస్థలీపురం వైదేహి నగర్లో ఉన్న ఓ ఖాళీ స్థలంలో స్థానిక యువకులు చిన్న షిరిడీ సాయి విగ్రహాన్ని పెట్టారు. మెల్లమెల్లగా భక్తుల రాక మొదలైంది. అలా నిత్యం బాబాను దర్శించుకోవడానికొచ్చే భక్తుల సంఖ్య పెరిగి ఆ ప్రవాహం వరదైంది. ఆ స్థలంలో మెల్లగా ఒక చిన్న గుడి కట్టారు. శాంతి, ప్రేమ, సేవ, సద్భావన అనే 4 అంశాలను ఆధారంగా చేసుకుని ఇక్కడ నెలకొల్పిన బాబాను ఆరాధించడం మొదలుపెట్టారు. ఆ యువకులందరూ కలిసి పాలకవర్గంగా ఏర్పడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. మెల్లమెల్లగా ఈ ఆలయం ఆ విధంగా దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతూ వచ్చింది. అలా ఆలయం క్రమంగా వృద్ధి చెందుతూ ఇవాళ్టికి ఈ రూపును దాల్చింది. ఈ మందిరానికి ప్రతిరోజు కూడా భక్తులు వస్తూనే ఉంటారు. తర్వాత ఉదయం అభిషేకాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి ప్రతిరోజు. గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గురువారం సంధ్యాహారతి అనంతరము పలకేశే ఉత్సవాలు కూడా జరుగుతాయి ఈ మందిరంలో. ప్రత్యేకంగా ఉత్సవాల్లో ఉగాది, శ్రీరామనవమి, గురు పౌర్ణిమ, దత్త జయంతి తర్వాత ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. భక్తులు ఏది కోరుకున్నా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని వాళ్ళకి నమ్మకం. చాలామంది భక్తులు యుఎస్ వీసాస్ అని అదని ఇదని ఇక ఇదొక వీసా మందిరం అయిపోయింది వనస్థలిపురంలో. యుఎస్, కెనడా ఎవరు పోవాలనుకున్నాను కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రార్థన చేసి వాళ్ళ మొక్కులు మొక్కుకొని తీర్చుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. చాలామందికి ఆయురారోగ్యాలు కూడా బాగైన పరిస్థితి మేము కళ్ళారా చూసినాము. వెలుగుదారి చూపు స్వామి, వెలుగుదారి చూపు, వెలుగుదారి చూపు స్వామి, వెలుగుదారి చూపు. సాయి మా సాయి షిరిడి వాసమాయి. భక్తుల రాక బాగా పెరగడంతో ముందు చిన్న విగ్రహం పెట్టిన గుడిని అభివృద్ధి చేసి మొదటి అంతస్తు నిర్మించారు. మొదటి అంతస్తులో 2006వ సంవత్సరంలో 6.5 అడుగుల బాబా పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయంలో మూలమూర్తిని పోలినట్టుగా ఈ విగ్రహం ఉండడం విశేషం. ప్రస్తుతం ఉన్న ఆలయంలో ఆగ్నేయ మూలలో ధుని ఉంటుంది. దాని పక్కనే వంటశాలను నిర్మించారు. ఈ వంటశాలలోనే ప్రసాదాన్ని వండి బాబాకు నివేదన చేసి నిత్యం ఈ ఆలయానికొచ్చిన భక్తులకు పంచుతారు. పండుగలు, పబ్బాల్లో ప్రసాదాలను పెద్ద ఎత్తున తయారు చేసి భక్తులకు పంచడం జరుగుతుంది.
బాబా విగ్రహం ఉన్న చోట మొదటి అంతస్తు అంతా విస్తరించే విధంగా పెద్ద హాలు నిర్మించారు. ఇక్కడే భక్తులు కూర్చుని అనేక పూజలు, వ్రతాలు, పారాయణాలు చేస్తూ ఉంటారు. బాబా విగ్రహం వెనకాల నైరుతి మూలలో ఏర్పాటు చేసిన లాకర్లో బాబా ఆభరణాలు, వస్తువులు అన్నీ ఉంటాయి. సమయ సందర్భాలను బట్టి ఆ ఆభరణాలను, వస్తువులను బాబా విగ్రహానికి అలంకరిస్తారు. ఈ గుడి చిన్నగా మొదలయ్యి ఇప్పుడు అంచెలంచెలుగా చాలా ఎదిగింది. షిరిడీలో జరిగినట్టే 4 హారతులు జరుగుతాయి, ప్రత్యేకమైన అభిషేకాలు జరుగుతాయి. గురు పౌర్ణమి రోజు అసలు షిరిడీలో ఏ రకంగా అయితే కోలాటాలు, పల్లకీ సేవ, తప్పెటగుళ్ళు ఇవన్నీ జరుగుతాయో మా గుళ్ళో కూడా మేము సాయినాథుడి దయవల్ల ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. మా ప్రధాన అర్చకుల వారి సహాయంతో ఇవన్నీ మేము సంతృప్తిగా చేసుకోగలుగుతున్నాం. అదేగాక వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ అనుభవాల్ని చెప్తున్నారు. ఎప్పుడెప్పుడో వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళకి మళ్ళీ మాకు ఇట్లా స్వప్న దర్శనం అయింది స్వామిది, అందుకు మేము మళ్ళీ రావాల్సి వచ్చిందని చెప్పి వస్తున్నారు. సాయి నామ సంకీర్తనే ఆంతరంగిక ఆనందం, ఆనంద స్వరూపమే బాబా మరో రూపం. సాయి నామ సంకీర్తనే ఆంతరంగిక ఆనందం, ఆనంద స్వరూపమే బాబా మరో రూపం. ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఆ నామాన్ని కీర్తిస్తే, ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఆ నామాన్ని కీర్తిస్తే మనసే మధురమై కనువే మురియదా. పై అంతస్తు నిర్మాణం వల్ల, రహదారి ఎత్తు పెరగడం వల్ల అంతకుముందు కింద బాబా చిన్న విగ్రహం ఉన్న ప్రదేశం ఇప్పుడు ఈ ఆలయంలో సెల్లార్గా మారింది. సెల్లార్లో నైరుతి మూలలో కార్యాలయం ఉంటుంది. ఎదురుగా ఉన్న పెద్ద వేదిక మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బాబా విగ్రహం ఉంటుంది. ఈ వేదిక మీద అనేక సంగీత, సాంస్కృతిక, సేవ, ప్రవచన, పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. షిరిడీ వాస నా మనసందుకోరా, షిరిడీ సాయి నా మది నిండి కోరా, మనసే నా కానుక తనువే నీ వేదిక, దయతో రాయిగా బ్రతుకే నీదేగా. ఈ ఆలయంలో ఉదయం 5:30కు కాకడ హారతితో బాబాను మేల్కొలుపుతారు. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6 గంటలకు సాయం సంధ్యాహారతి జరుగుతాయి. రాత్రి 9 గంటలకు సేజాహారతితో బాబాకు పవళింపు సేవ చేస్తారు. ఏటా గురు పౌర్ణమికి ఈ ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతాయి. ఓం సాయి రామ్ జై జై సాయి రామ్, ఓం సాయి రామ్ జై జై సాయి రామ్. కరములు సాచి మము కాపాడమంటే కరిగిపోయేవు సాయి, పిలిచిన చాలు నువ్వు మా ఇంట చేరి కొలువై ఉండేవు సాయి. షిరిడి పురవాస ఓ మహేశ, సద్గురు సాయి బాబా, సద్గురు సాయి బాబా, రావా మమ్ము బ్రోవా, రావా మమ్ము బ్రోవా. జీవించి ఉన్న కాలములో అందరి మేలును కోరిన బాబా సమాధి చెందిన తర్వాత కూడా తనను నమ్మిన భక్తులను కరుణించిన దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. అందుకే బాబా అంటే భక్తులకు ఎనలేని ప్రేమ, అందుకే బాబా అంటే భక్తులకు ఎనలేని ఆరాధన. అలాంటి ఆరాధన ఫలంగానే వనస్థలిపురం వైదేహి నగర్లో నిర్మించిన షిరిడి సాయినాథుని ఆలయం కాలక్రమంలో వృద్ధి చెందుతూ వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తుల రాకు కూడా పెరిగింది. వైదేహి నగర్ షిరిడీ సాయిబాబా ఆలయం నేడు భక్తికి, సేవా నిరతికి ప్రతీకగా నిలుస్తూ ధర్మ ప్రచారంలో ముందడుగు వేస్తోంది. ఆలయ పాలక వర్గానికి ఉన్న ధార్మికమైన ఆలోచనలు, సేవా నిరతి ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాక గొప్ప సేవా కేంద్రంగా కూడా తీర్చిదిద్దుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న ఎన్నో విధాలైన సేవలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇక్కడే ప్రతి గురువారం ఉచిత మెడికల్ క్యాంపును కూడా నిర్వహించి నిపుణులైన వైద్యులు రోగులను పరీక్షించడం మాత్రమే కాక మందులను కూడా ఉచితంగా ఇస్తారు.
మిగతా రోజుల్లో అనుకూలతను లభ్యతను బట్టి ముందుగా అనుమతి తీసుకున్న భక్తులు పుట్టినరోజు వేడుకలు, పెళ్లిళ్ళు, పేరంటాలు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు, వివిధ రకాలైన ఇంటి వేడుకల్ని ఈ వేదిక మీద చేసుకోవచ్చు. దాదాపు 100 మంది పట్టే ఈ హాల్ చిన్న కుటుంబాల వారికి శుభకార్యాలు జరుపుకోవడానికి అనువుగా ఉంటుంది. విరిసెను తొలి కుసుమము సాయి చరణములే చేరగా, విరిసెను తొలి కుసుమము సాయి చరణములే చేరగా, మేలుకోవా సాయినాథా, మేలుకోవా సాయినాథా, హారతే నీకియ్యగా, విరిసెను తొలి కుసుమము సాయి చరణములే చేరగా. చిన్న ఆలయం బాబాను దర్శించుకోవటానికి వచ్చే భక్తులకు సరిపోవటం లేదని భావించిన ఆలయ పాలకవర్గం 2006 సంవత్సరంలో గుడి నిర్మాణాన్ని విస్తరించారు. పై అంతస్తులో బాబా పాలరాతి విగ్రహాన్ని నెలకొల్పి నిరంతరాయంగా అనేక భక్తి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ భక్తి సేవా కార్యక్రమ ప్రవాహ ఝరి నేటికి ఆగకుండా అలాగే ఉధృతంగా కొనసాగుతూనే ఉంది. తర్వాతి కాలంలో స్థాపించిన 6.5 అడుగుల బాబా పాలరాతి విగ్రహం ముమ్మూర్తుల షిరిడీలో ఉన్న ఆలయంలోని మూలమూర్తిని పోలి ఉండటం విశేషం. పిలిచినదే తడవుగా పలికే దైవంగా కలియుగంలో బాబా ఆరాధన పెరుగుతూ వచ్చింది. షిరిడీలో యుక్త వయస్సులోనే స్థిరపడి అనేక లీలలను ప్రదర్శించిన బాబా తర్వాతి కాలంలో ఒక్క షిరిడీలో మాత్రమే కాక దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎంతో మంది భక్తులకు కోరి కొలిచే దైవమయ్యారు. నమ్మి కొలిచిన వారిని కాపాడే గురువుగా, సర్వధర్మాలను సమభావనతో చూసే తాత్వికుడిగా బాబా వైభవం ఆయన సమాధి చెందిన తర్వాత మరింత పెరుగుతూ వచ్చింది. జీవించి ఉన్న కాలంలో అందరి మేలును కోరిన బాబా సమాధి చెందిన తర్వాత కూడా తనను నమ్మిన భక్తులను కరుణించిన దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వనస్థలిపురం సాయిస్థలి సాయిబాబా మందిరంలో వెలిసిన సాయినాథుడికి ఇక్కడికి వచ్చే భక్తులందరూ సాక్షాత్తు షిరిడీలో ఉన్న అనుభవంగా వాళ్ళ భక్తులు వాళ్ళ అనుభవాలు వెళ్ళిపుస్తారు. సాక్షాత్తు షిరిడీలో ఏ విధంగా అయితే బాబావారు కొలువున్నారో ఇక్కడ ఈ మందిరంలో అదే విధంగా అంతే అద్భుతంగా అదే మహిమలతోని అంతే బాబావారు ఇక్కడ ఉన్నారని చెప్పి భక్తుల గట్టి నమ్మకము, విశ్వాసము. భక్తులు ఇక్కడికి వచ్చి తమ తమ కోరికలు బాబా ప్రదక్షిణ చేసి 14 ప్రదక్షిణలు చేసుకొని బాబావారికి వాళ్ళు మంచిగా నిజాయితీగా బాబావారికి కోరికలు కోరుకొని వాళ్ళ కోరికలు తీర్చుకున్న భక్తులు చాలామంది ఉన్నారు. కొందరు డాక్టర్ లేరు, కొందరు యాక్టర్ లేరు. ఇక్కడ వచ్చి బాబావారి ఆశీస్సుల వల్ల ఇక్కడ బాబావారి యొక్క మహిమల వల్ల భక్తులు ఎంతోమంది దినదిన అభివృద్ధిగా చాలామంది పెరుగుతున్నారు. ఆ భక్తుల సహకారంతో మేము బాబావారికి బంగారు కిరీటము, బంగారు పాదాలు, ఎదురుగా ఉన్న 500 గజాల లేండివనము స్థలము సేకరించడం జరిగింది. ఇక్కడ బాబా అంటే ఒక పాలరాతి విగ్రహం కాదు, సాక్షాత్తు పిలిస్తే పలికే విధంగా అంత అద్భుతంగా అంత నిదర్శనంగా ఉంటాడు సాయిబాబా ఇక్కడ. గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి, సుధా మధురము సతత విమలము సాధనమున గనరండి. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి, సుధా మధురము సతత విమలము సాధనమున గనరండి. సద్గురు చరితము సమరస భరితము సుజనులార వినరండి. ఈ ఆలయాన్ని క్రమంగా అభివృద్ధి చేస్తూ వచ్చిన పాలక మండలి 2006లో పై అంతస్తును నిర్మించి బాబా పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. అలా మెల్లమెల్లగా గుడి అభివృద్ధి చెందుతూ వచ్చింది. కొంతకాలం తరువాత బాబా గుడికి ఎదురుగా ఉన్న 500 గజాల ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి అందులో లెండీవనాన్ని అభివృద్ధి చేశారు. ఈ లెండీవనం ఓ విధంగా ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఓ పెద్ద వేదికను నిర్మించారు. ఆషాఢమాసంలో బతుకమ్మ సంబరాలు, శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, వివిధ సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక ఆరాధనలు ఈ వేదిక మీద జరుగుతాయి.
ఏడాది పొడవునా వివిధ పర్వదినాల్లో ఈ వేదిక మీద ఎన్నో ధార్మిక సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉండడం విశేషం. నేను ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి సాయి భక్తురాలనండి. కనీసం 30-35 సంవత్సరాల నుంచి కూడా బాబా సేవ చేసుకుంటూ చేసుకుంటా. ఎక్కడున్నా కూడా బాబా గుడికి కంపల్సరీగా వెళ్తాను అన్నట్టు. మేము హైదరాబాద్ వచ్చి 20 సంవత్సరంలో అవుతుంది దగ్గరగా. నేను ఈ గుడికి 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను అన్నట్టు. ఈ బాబా కోరిన కోరికలు తీర్చే దైవంగా నేను భావిస్తాను అన్నట్టు. ఎప్పుడు వచ్చినా నా మనసులో సంతోషం కానీ ఆనందాన్ని కానీ అన్ని బాబాతో పంచుకుంటాను నేను. బాబా చేసిన మహిమలు అన్నీ నాకు చెప్పరా, చాలా అనుభవాలు ఉన్నాయన్నట్టు. నాకు ఏవి జరిగినా కూడా ఆ బాబాకు తప్పకుండా సేవ చేసుకుంటూ ఇక్కడికి వస్తాను. స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోకస్తుత్యాయ నవ్యమంగళం. బృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్య మంగళం. ఆలయ దర్శన వేళలో నిత్యం ఈ ఆలయం ఉదయం 5:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుండి 9:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి దగ్గరగా వనస్థలీపురం వైదేహి నగర్లో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక రవాణా సౌకర్యాలు ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులో ఉన్నాయి. దైవాన్ని నమ్మి కొలవండి. దైవం మీకు అండగా నిలబడుతుంది. తోటి మనిషిని ప్రేమించడం నేర్చుకోండి. మీ జీవితం ప్రేమమయమవుతుంది. సేవయే సాధన అన్న సత్యాన్ని తెలుసుకోండి. సేవానిరతి కలిగి మీ జీవితాలను సార్థకం చేసుకోండి అంటూ జీవించి ఉన్న కాలంలో షిరిడీ సాయిబాబా చేసిన సద్భూత ఈనాటికి ఎంతో మంది భక్తులకు ఆదర్శంగా నిలుస్తోంది. బాబాను నమ్మిన వారికి కష్టాలే దరిచేరవన్న విశ్వాసం షిరిడీ సాయిబాబా భక్తుల్లో మెండుగా కనిపిస్తుంది. ఆ భక్తి భావనలు ఆరాధనా ఫలంగా వృద్ధి చెందిన వనస్థలీపురం వైదేహీ నగర్ షిరిడీ సాయిబాబా ఆలయం బాబా ఆశయాలకు అనుగుణంగా సేవ చేసే భక్తులకు స్వర్గధామంగా విరాజిల్లుతుంది. ఇవి ఈ ఆలయం విశేషాలు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Lessa,